गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సత్యము శాంతము సంచరిస్తున్న ఈ పుణ్యభూమిలో ఇప్పుడు క్షుద్రశక్తి సంచరించటం ప్రారంభించింది. ఆ దుష్టశక్తిని అంతం చేయగల ఒకే ఆయుధం ప్రేమ. లోకంలో ఒకే మతంగా ప్రేమ మతం ఆవిర్భవించాలి. దానికి మన ఆశ్రమమే ఒక జన్మస్థలం కావాలి. తరువాత ఒక ముఖ్యమైన విషయం, దుష్టశక్తిని ఎదిరించడానికి ఒక దైవశక్తి ఉద్భవించబోతోంది. అది ఎక్కడ, ఎప్పుడు ఉద్భవించబోయేది నేను గణించబోతున్నాను. మీరందరూ వెళ్ళిరండి. గర్భసంచిలో పిండం త్రిశూల రూపంలో ఉంది. అది అర్థం కావడం లేదు. నా గణితం సరిపోయింది. దైవశక్తి రూపుదిద్దుకుంది. ప్రిన్స్, ప్రిన్స్, అమ్మవారికి ఎందుకు అగ్నితో అభిషేకం చేశారు? 40 పౌర్ణములు అగ్నాభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఒక స్త్రీ చేత్తో జల సమాధి చేయాలి. ఆ పని చేస్తే అమ్మవారి శక్తి పోతుంది. ఈ అసురేశ్వరుడికి అపూర్వ శక్తి వస్తుంది. అప్పుడు ఈ లోకాన్ని శాసించేది క్షుద్ర శక్తి, నా శక్తే. మీరెలా అంటున్నారు? కానీ ఓ స్వామివారు ప్రేమ మతాన్ని సృష్టించి దుష్ట శక్తుల్ని నాశనం చేస్తాట. అలాగా? అయితే మంత్రపు తీగ అవసరం వచ్చింది. నేనే తీసుకెళ్తాను. దిగిరారా. రారా అంటే ఏంటి ఏం తీసుకెళ్తున్నావురా? కనబడ్డలే పూల తొట్లు? లేదు, ఏదో స్మగ్లింగ్ చేస్తున్నావు. పూల తొట్లో గంగా తీసుకెళ్తున్నావా? తమ్ముళ్ళు ఇలా రండి. ఇదిగోండి. ఎందుకండి ఈ పూల తొట్టి? ప్రేమ మతం ఉద్భవించాలని ఆశపడుతున్న స్వాముల వారికి కాదు. మీరెవరు? స్వాముల వారి శిష్యుణ్ణి. తీసుకోండి. తీసుకో. ప్రిన్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రిన్స్ ఎదురుగా వచ్చి కనిపించొచ్చుగా. ఒక గుడ్ న్యూస్. ప్రేమ మతం వాగుతున్న స్వాముల వారు క్లోజ్. ఒక బ్యాడ్ న్యూస్. ఈ అసురేశ్వరుని అంతం చేసే శక్తి ఉద్భవించింది. ప్రిన్స్, క్షుద్ర శక్తులకు నాయకుడు మీరు. మిమ్మల్ని అంతం చేసే శక్తి ఏమిటది? మేడం, మీ అమ్మాయి గర్భవతి అన్నది కన్ఫర్మ్ అయింది. కానీ కొంచెం కాంప్లికేట్ అయ్యేలా ఉంది. డాక్టర్, యూ డోంట్ వరీ. దేవుడి మీద నమ్మకం ఉంటే గుడికెళ్ళి మొక్కోండి, అంతా మంచి జరుగుతుంది. సావిత్రి,
ఇదిగో వెళ్ళి వేపాకులు కట్టురా అమ్మా. ఎందుకమ్మా? పోలేరమ్మకు ఈ వేపాకులంటే చాలా ఇష్టం. నీకు సక్రమంగా బిడ్డ పుట్టాలని నేనే మొక్కుకున్నాను. వెళ్ళి వేపాకులు కట్టురా అమ్మా. అమ్మా, ఏమిటి నీ చాదస్తాం? అడిగి మనుషులా వేపాకులు కట్టుకుని రమ్మంటావేటి? పైగా నేను గర్భవతిని కూడా. నా మానం పోతుంది వేపాకులతో వేపాకులు. అయ్యో అలా మాట్లాడకమ్మా. ఈ వేపాకుల్ని తిడితే ఆ అమ్మవారిని తిట్టిన దాంతో సమానం. అయ్యో, మూర్ఖంగా ప్రవర్తిస్తావేంటి? సావిత్రి, అదృష్టం బాగుందమ్మా. ఆ తల్లే నిన్ను కాపాడింది. ఇప్పుడు అర్థమైందా? ఏ వేపాకులు కట్టుకుంటే నీ మానం పోతుందని అన్నావో అవే వేపాకులు ఇప్పుడు నీ మానాన్ని కాపాడాయి. వేప మండలాన్ని ఆకులే కదా అనుకున్నావు. ఆ విగ్రహంలో ఉండే చల్లని తల్లి ఈ వేపాకుల్లోనూ ఉంది. వేపాకులు వేదన మాత్రమే తీర్చవు, విధినే మారుస్తాయి. నన్ను క్షమించండి. చెట్టుకున్న వేపాకు పోలేరమ్మ మెళ్ళ ఉన్న మాలని తెలియక మాట్లాడాను. అవును, మీరు? నేనా? ఎప్పుడూ ఇక్కడే ఉండేదాన్ని. అమ్మా, గర్భగుడిలో ఉన్న నువ్వే నా గర్భంలో ఉన్న బిడ్డని కాపాడాలి. నా బిడ్డ సక్రమంగా పుట్టాలి. ప్రతి స్త్రీకి అన్నిటికంటే ఏది ముఖ్యమో ఆ మాంగళ్యాన్ని నీ హుండీలో కానుక వేస్తాను. ఇది నిజం, నిజం, నిజం. ఏం సావిత్రి? అలా చూడండి, మన పాప దగ్గర. అయ్యో, అతని పావు తప్పుడు పాపం. సావిత్రి, ఏంటి ఆశ్చర్యం? ఓ పాము వచ్చి మన పాప మళ్ళీ వేపమాల వేసింది? అదే అర్థం కావట్లేదండి. అది ఈ హారం తీసేసి వేపమాల వేసింది. ఏమండి, మన పాపకి ఏదైనా? చచ్చా, నువ్వు అనవసరంగా భయపడకు. మన పాపకి ఏం కాదు. ఎలా ఉంది? ఏమిటండి ఇది? మంచి బొమ్మ తీసుకురమ్మంటే కపాలం ఉన్న బొమ్మ తీసుకొచ్చారు. ఇలాంటి బొమ్మలు సెంటిమెంట్ గా ఇంట్లో ఉంచుకోరదండి. ఏంటే నువ్వు బొమ్మల్లో కూడా సెంటిమెంట్ చూస్తున్నావు? ఏదో డిఫరెంట్ గా ఉంది కదా అని కొనుక్కొచ్చాను, దానికి వంకలు పెడుతూ. ఎవరో బుడబక్కలాడు వచ్చినట్లాడు, వెళ్ళి చూడు. ఇల్లు వెతుకుని వచ్చాడు. ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను, పాపం తీసుకోండి. అలా కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూడు చూడు చూడు. ఇదిగమ్మా.
నీ చేతులతో నేనేది తీసుకోను. ఏ నువ్వు రుణగ్రస్తురాలివి. ఎవరిని పట్టుకుని రుణగ్రస్తురాలు అంటున్నావు? నేను కోటీశ్వరరాల్ని. రోజు ఈ చేతులతో చాలా మందికి దానం చేస్తున్నాను. నేనే రోజు ఎవరికి రుణపడలేదు. అబద్ధం ఆడుకో. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, అయినా కూడా నువ్వు రుణగ్రస్తురాలివి. ముందు ఆ రుణం తీర్చు. అంతవరకు నీ చేతులు నేనేది తీసుకోను. అమ్మా, కొరియర్ సర్వీస్ నుంచి వచ్చాను. పార్సల్ వచ్చింది. థ్యాంక్స్. సావిత్రి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటి పార్సల్? తెలీదండి, చూడాలనిపించలేదు. నువ్వు ఇంకా బావ సంగతి మర్చిపోలేదనుకుంటాను. ఎవరు పంపించుంటారు? పోలేరు పాలెం. ఏంటిది? ఏదో కర్టెన్లా ఉందే. అమ్మవారి బొమ్మ కూడా వేసింది. ఏదో గుడికి వెళ్లాల్సిన పార్సల్ అయి ఉంటుంది. అడ్రస్ తప్పి మన ఇంటికి వచ్చింది. ఏమండి, ఆ బుడబుక్కలు ఆవిడొచ్చి నేను రుణపడ్డానటం, వేపమాల వేయటం, ఈ పార్సల్లో అమ్మవారి బొమ్మను కర్టన్ రావటం, వీటన్నిటికీ కారణం నాకు అర్థమైందండి. ఏమంటున్నావు? అవునండి, నేను గర్భవతిగా ఉన్నప్పుడు పోలేరమ్మ గుడికి వెళ్లి బిడ్డ సక్రమంగా పుడితే నా మాంగళ్యాన్ని హుండీలో కానుకగా వేస్తానని దేవతకి మొక్కుకున్నాను. ఏంటి ఏదో కాకమ్మ కథలు చెప్తున్నావు? నువ్వు అసలు గుడికి ఎప్పుడు వెళ్ళావు? గుడికి వెళ్ళడం మీకు నచ్చదుగా, అందుకే చెప్పలేదు. పాప పుట్టిన తర్వాత ఆ మొక్కు నేను మర్చిపోయానండి. అందుకే అమ్మవారు ఇలా వచ్చి గుర్తు చేస్తాను. నువ్వు మరీ పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఇంకేం మాట్లాడకండి, మనం వెంటనే గుడికి వెళ్ళాలి. పోలేరమ్మ చాలా శక్తివంతురాలు, కానీ పట్టుదల ఎక్కువ. మొక్కు తీర్చకపోతే ఆ ఊరికి వదిలిపెట్టదు. నువ్వు పోలేరమ్మా క్లాస్మేట్స్ లా మాట్లాడుతున్నావు. ఏమండి? సరే, ఓకే, నీ కోసం గుడికి వస్తాను. ఓకే. ఏంటయ్యా, ఏమైంది? ఇంజిన్ సడన్ గా ఆఫ్ అయిందండి. ఉండండి, ఏంటో చూస్తాను. సరే, త్వరగా కానీ. ఏమండి, అలా చూడండి. ఏంటది? ఏమండి, చిలక చూసి చూద్దామా? కంప్యూటర్ కాలంలో కూడా చిలక చూసాను, ఇలా చూసాను, వేరే పని లేదు. రా. ఇందులో తప్పే ఉందండి. కారు రిపేర్ అయ్యే వరకు మనకు పొద్దుపోవాలిగా. పొద్దుపోవడానికా? సరే, చూపించుకో. రండమ్మా, రండి. ఎవరి పేరుతో జోస్యం చూడాలి? మా అమ్మాయి సత్య పేరుతో చీటీ తీమని చెప్పండి. రాణి, రామా, సత్య అనే పేరుతో ఒక చీటీది. ఏమ్మా, ఈ బిడ్డకి మీరు పెంపుడు తల్లా? ఎవయ్యా, ఇది నా కన్న కూతురయ్యా. లేదమ్మా, ఈ బిడ్డ జాతకం కృష్ణుడి జాతకం. ఏంటి నువ్వు అనేది? దీన్ని చూడండి. చిన్ని కృష్ణుణ్ణి వసుదేవుడు తీసుకెళ్లే దృశ్యం ఇది. కృష్ణుడు దేవకి బిడ్డగా పుట్టినా యశోద బిడ్డగానే పెరిగాడు. అలాగే ఈ బిడ్డ పుట్టింది ఒక చోటైనా ఇంకొక చోట పెరుగుతుంది. ఏమిటండి ఈ నెల చెప్తున్నాడు? ఇందుకే జోస్యం అది వద్దని నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు చూసావా, కృష్ణుడు రాముడు అంటూ పురాణం చెప్పడం మొదలు పెట్టాడు. ఇంకా వింటుంటే చెవులో పూలు పెడతాడు. ఇదిగో బాబు, నీ డబ్బులు తీసుకున్నాను. చాలా థ్యాంక్స్. రా. ఇంకా అవలేదా రిపేరు?